కరీంనగర్ రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా ముస్తబవుతుంది. గత ఏడాది ఆగస్టులో ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా శంకుస్థాపన జరిగిన పునరుద్ధరణ పనులు శరవేగంగా పూర్తయ్యాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కళ్లు చెదిరేలా అధికారులు నిర్మాణాలు చేపట్టారు. అమృత్ భారత్ స్కీమ్ కింద రెనోవేట్ చేసిన ఈ స్టేషన్ను ఈ నెల 22న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రథమ శ్రేణి రైల్వే స్టేషన్లకు ధీటుగా తయారైన కరీంనగర్ స్టేషన్ పునరుద్ధరణ పనులపై మహాన్యూస్ ప్రత్యేక కథనం. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ నిధులతో కరీంనగర్ రైల్వే స్టేషన్ మారిన రూపురేఖలు మారిపోయాయి. పేరుకు రైల్వే స్టేషన్ అయినా ఎయిర్పోర్ట్ రేంజ్ లో అందంగా ముస్తాబైంది. లిఫ్టులు, ఎస్కలేటర్ లాంటి మెరుగైన సౌకర్యాలతో కరీంనగర్ రైల్వే స్టేషన్లు కొత్త రూపు సంతరించుకుంది. ఆకట్టుకునే ఎలివేషన్స్ తో గ్రాండ్ లుక్ ను సంతరించుకుంది. రైల్వే స్టేషన్ బయట, లోపల ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. స్టేషన్ లోపల అడుగు పెడితే ప్రథమ శ్రేణి రైల్వే స్టేషన్ లోకి అడుగుపెట్టిన ఫీలింగ్ కలుగుతుంది. పాత స్టేషన్ తో ఏమాత్రం పోలిక లేకుండా పనులు చేశారు అధికారులు. తీగల గుట్టపల్లి రోడ్డులో ఉన్న ఎంట్రన్స్ లో స్వాగత తోరణం, అక్కడి నుంచి స్టేషన్ వరకు 2 వరుసల రహదారి, సెంట్రల్ రైటింగ్ ఏర్పాటు చేశారు. స్టేషన్ మెయిన్ గేట్ చూస్తే గ్రాండ్ లుక్ తో అదిరిపోయేలా ఉంది. మోడర్న్ టికెట్ కౌంటర్, సైన్ బోర్డులు, ప్రయాణికులు రెస్ట్ తీసుకునేందుకు లాంజ్లు, ఫ్యాన్లు, అధునాతనమైన మరుగుదొడ్లు, షాపింగ్ కాంప్లెక్స్, ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. గతంలో ఒకటే ప్లాట్ఫామ్ ఉండేది, ఇప్పుడు మరో 2 ప్లాట్ఫామ్లను నిర్మిస్తున్నారు. అయితే ఆ ప్లాట్ఫామ్లు వెళ్లేందుకు ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేశారు. ఇక ప్రయాణికుల కోసం పార్కింగ్ ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అది కాగా స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గ్రీనరీని పెంచి ఆహ్లాదకరంగా తయారు చేశారు. అమృత్ భారత్ స్కీమ్ కింద 26 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన నూతన స్టేషన్ కి సంబంధించి ఇంకా చిన్న పనులు మిగిలి ఉన్న మేనేజర్ పనులన్నీ పూర్తయి కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక చొరవ తీసుకుని రికార్డు సమయంలో పనులు పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నారు. పలుమార్లు పనులు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. వేగంగా పనులు పూర్తయ్యేలా అధికారులను పురమాయించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా ఈ స్టేషన్ ఈ నెల 22న ప్రారంభించేందుకు మిగిలిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తానికి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కరీంనగర్ వాసుల కల నెరవేరబోతుంది. ఇలాంటి రైల్వే స్టేషన్ ను ఎప్పుడు చూడలేదని స్థానికులు చెప్తున్నారు. అన్ని హంగులతో నిర్మాణం చేపట్టారని అంటున్నారు. కాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని పనులు పూర్తి చేశామని రైల్వే అధికారులు చెప్తున్నారు. ఈ నెల 22న ప్రారంభం చేస్తామని అంటున్నారు. పనుల్లో ఎక్కడా నాణ్యత లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రైల్వేల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. అమృత్ పథకంలో భాగంగా ఈ పనులు పూర్తి చేశామని అంటున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు.
భారత్ పథకం కింద 25,000 కోట్ల రూపాయలతోని 1350 రైల్వే స్టేషన్లను అత్యాధునికంగా అన్ని సౌకర్యాలతో హంగు ఆర్పాటాలతో ఏర్పాటు చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా స్వయంగా దేశ ప్రధాని ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి యొక్క సహస్రాలతో వర్చువల్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ 102 రైల్వే స్టేషన్లను 22 తారీఖు ప్రారంభించబోతున్నారు. ఈ 102 రైల్వే స్టేషన్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. బేగంపేట్, వరంగల్, కరీంనగర్. దానిలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తుంది. కరీంనగర్ రైల్వే స్టేషన్ ను 33 లక్షల రూపాయలతోని ఈ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడం జరుగుతున్నది. 2023 ఆగస్టులో ప్రారంభించిన పనులు ఇలా పూర్తవుతున్నాయి. మీరు గతంలో రైల్వే స్టేషన్ ఏందో తెలుసు. మనకు 10 సంవత్సరాల క్రితము రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏంది, అప్పుడు ఉన్నటువంటి సౌకర్యాలేంది, ఇప్పుడున్న సౌకర్యాలేంది, అన్నింటి కూడా సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రచారం జరుగుతూ ఉన్నది. నెక్స్ట్ దఫా జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా మేము పూర్తిగా ఆధునీకరించబోతున్నాం. ఈ రైల్వే స్టేషన్ ప్రారంభించబోతున్నాం కాబట్టి ప్రజలతో కూడా పాల్గొని నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం. మొత్తానికి కరీంనగర్ రైల్వే స్టేషన్ కొత్త హంగులు దిద్దుకున్నప్పటికీ సమీపంలోనే ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. రైల్వే స్టేషన్ కి వెళ్లాలన్నా కరీంనగర్ కు రావాలన్నా ప్రయాణికులకు ఈ దారే దిక్కు. ఈ పనులు త్వరగా పూర్తి చేసినట్లయితే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. గడపాడు